ఎదగాలి, వేరే మార్గం ఏమీ లేదు. అందువల్ల పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఉదయాన్నే మనం కాలు కింద పెట్టేటప్పుడు మంచం మీద నుంచి కుడి కాలు పెట్టి ఈ శ్లోకము చెప్పాలి. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. రోజంతా తొక్కుతాము కదా, ఎక్కడెక్కడో తిరుగుతాము, చెప్పులు వేసుకుంటాము, అన్ని అపరాధాలు చేస్తాము. అంత సహనశీలిని ప్రపంచంలో ఎవరు లేరు. మళ్ళీ అమ్మనే ఉంటుంది. భూదేవి అంత సహనము మళ్ళీ తల్లికే ఉంటుంది పిల్లవాడి ఏడ. ఎందుకంటే అన్ని దోషాలతో ఉన్న పిల్లవాడు తల్లికి ఎక్కడ అసహ్యం అనిపించదు, అన్నీ చేస్తుంది తల్లి. ఆ తల్లికి చేయవలసి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లవాడు వెనకబడిపోతూ ఉంటాడు. వాడు పెద్దవాడు అయ్యేప్పటికీ నేను చాలా మేధావిని, చాలా ధనవంతుణ్ణి, చాలా గొప్పవాడిని, నా భార్య ఏమనుకుంటుందో ఆ భార్య ముందే వెనక్కి లాగుతూ ఉంటుంది, వీడు వెనక్కి లాగబడుతూ ఉంటాడు. ఈ తల్లే కదరా నిన్ను పెంచి పెద్ద చేసింది. నీలో ఏ మాలిన్యము చూడకుండా ఆమె గొప్పతనముతోనే కదా నువ్వు ఇంతవాడి పోయావు. అవన్నీ మర్చిపోతాడు వాడు. అన్నీ మర్చిపోయి చాలా అత్యంతము వీడు శుచిమంతుడైనట్టు, తల్లి అంత శుభ్రంగా లేనట్టు, అందులో నుంచే కదా వచ్చావు నీవు. కాబట్టి ఆ జ్ఞానము మనిషికి నశించిపోతుంది. గర్భములో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుంది కొంతవరకు. ఎప్పుడైతే బయటపడి మాయను కత్తిరిస్తారో వాడికి పూర్వజన్మ స్మృతి ఆ ప్రాణికి, జీవుడికి వెళ్ళిపోతుంది. సరే, ఇవాళ అద్భుతమైన కొన్ని ఆవిర్భావ ఘట్టాలు మనం చెప్పుకుందాం. ఈ శిశుత్వం అన్నది చాలా మధురమైనది. ఒకసారి కృష్ణుణ్ణి యశోదాదేవి ఊయలలో వేసి ఊచుతూ ఉన్నదట. ఈ ఊయల కూడా పెద్ద రహస్యం. ఊయల అంటే ఏమిటి? ఒకసారి ఇటు, ఒకసారి ఇటు. మానవ జీవితమే రెండిటి మధ్యలో ఉందిరా అనే అర్థం. డోలాయాంచల డోలాయాంచల డోలాయాం అని సంస్కృతంలో ఒక పాట ఉంది. అన్నమయ్య రాశాడు. డోలా అంటే ఊయల, లాలి అని అర్థం. డోలాయాం చల, డోలాయాం చల, డోలాయాం చల, డోలాయాం అని ఉంది పాట, అన్నమయ్య రాశాడు. అంటే ఈ డోలలో ఊగటం అంటే ఏమిటి? రెండిటి మధ్యలో ఊగుతూ ఉన్నాడు మానవుడు. ఒకటి జననము, ఒకటి మరణము. ఇటు 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 రెండే కొసలు ఉంటాయి, ఇంకా మూడో కొస లేదు దీంట్లో. ఉంటే ఇటు లేదా ఇటు, రెండు. ఇది అనంతముగా సాగుతూ ఉంటుంది. ఈ ఊయల ఆగాలిరా నాయన, ఊయల ఊయల. నేను ఒక పాట రాశానంటే ఎప్పుడు పాడటమే, మళ్ళీ ఎప్పుడో రాస్తాను. అలా ఊయల అంటే ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఊయల అని ఒక పాట రాశాను. అట్లనే ఇక్కడ కూడా ఏమిటంటే జననము అని వచ్చేటప్పటికి ఒకసారి బాలకృష్ణుడు, మనం ఇవాళ కృష్ణ జననం కూడా చెప్పుకుందాం. ఏమిటి అంటే బాలుణ్ణి ఊయల్లో పెట్టి ఊచుతూ ఉన్నది తల్లి. పిల్లలకు ఏదో ఒకటి పాటనో కథనో చెప్తూ ఉండాలి. పిల్లల లక్షణం కథ చెబుతూ ఉంటే ఊకొడతారు. రామో నామ బభూవ, పిల్లవాడు అని పలుకుతున్నాడు. రామో నామ బభూవ. రాముడు అనే ఒక ఆయన ఉండేవాడు రా పూర్వజన్మలో. ఒక ఆయన చాలా గొప్ప రాజు అని చెప్పింది తల్లి. అన్నాడు పిల్లవాడు. రామో నామ బభూవ తదబలా సీతేతి. మళ్ళీ అన్నాడు. ఆయన భార్య మహాపతివ్రత శిరోమణి సీతాదేవి అని ఉండేది నాయన అని చెప్పింది. బానే ఉన్నది. తౌ పితుర్వాచ పంచవటీ తటే విహరతః తామాహరద్ రావణః. వాళ్ళిద్దరూ దంపతులు, ఈ భార్యాభర్తలు రాముడు సీత ఇద్దరు పంచవటీ తీరములో, వాళ్ళు అడవిలో పంచవటి అనే ప్రాంతములో అక్కడ విహరిస్తూ ఉండగా సీతాదేవిని రావణుడు అపహరించాడు అని తల్లి చెప్పింది కథ. చెప్పగానే ఈసారి ఊకొట్టలేదు కృష్ణుడు. ఊకట్టకుండా ఏమైంది కృష్ణుడికి? ఆయనకు సీతాదేవిని రావణుడెత్తుకుపోయాడు అనగానే కోపం వచ్చేసింది.
కృష్ణేనేతి పురాతనీం నిజ కథాం ఆకర్ణ్యమాత్రేరితాం. తల్లి చెప్పినటువంటి పూర్వానికి సంబంధించిన తనదే అయిన కథను తల్లి చెప్పగా విని సీతాదేవిని ఎత్తుకుపోయారు అనగానే ఆయన మర్చిపోయాడు, స్వస్వరూపాన్ని మర్చిపోయి ఊయల్లో నుంచి ఇలా కదిలి పిల్లవాడు కూర్చొని సౌమిత్రే ధనుర్ధనురితి అన్నాడు. లక్ష్మణ ధనుస్సు అందుకో, అందుకో ధనుస్సు అందుకో అని అంటున్నాడు. పిల్లవాడేమో కృష్ణుడు, ఆ కథ అమ్మేమో కథ చెప్తూ ఉన్నది, యశోదాదేవి కథ చెప్తూ ఉంటే ఒళ్ళు మర్చిపోయాడు. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు అనగానే ఉన్నట్టుండి ఆ ఉయ్యాల్లో కూర్చొని లక్ష్మణ ధనుస్సు అందుకో ధనుస్సు అందుకో ధనుస్సు అందుకో అన్నాడు. ఆహాహా, అటువంటి